ఆర్మీ చీఫ్ కామెంట్స్ పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్లో అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాల్సిందేనని కొందరంటుంటే మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. ముఖ్యంగా కశ్మీర్ లీడర్లు ఆర్మీ చీఫ్ కామెంట్స్ పై మండిపడుతున్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టాల్సింది పోయి యువకులపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఐఎస్ఐఎస్ పాకిస్తాన్ జెండాలు ప్రదర్శిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కామెంట్స్ ను సమర్థించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్. జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తప్పవన్నారు. अगर कोई पाकिस्तान का झंडा लेके चलेगा और उसकी नारेबाजी करते स्टोन बिल्डिंग करेगा तो ये बात तो हर आदमी कहेगा कि देश के खिलाफ बातें कर रहे तो उनको देश के खिलाफ बात करने वालों को यही शब्दों में कहा जाएगा. సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించడం మానేసి పౌరులపై కఠిన చర్యలు తీసుకుంటామనడం సరికాదన్నారు. రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆర్మీ చీఫ్ కామెంట్స్ ను దేశ ప్రజలెవరూ స్వాగతించే అవకాశం లేదన్నారు. केंद्रीय सरकार को मिलिटेंट्स को पकड़े, जो पाकिस्तान से मिलिटेंट्स आते हैं उनके खिलाफ एक्शन लें, उनके खिलाफ कार्रवाई दें, उनको रोकें हमारे मुल्क में आने के लिए. लेकिन ये कहना है कि हम कश्मीर के बच्चों को पकड़ के करेंगे तो ये तो मेरे ख्याल में इसे कश्मीर के लोग छोड़िए पूरे हिंदुस्तान के लोग, पूरे देश के लोग इसे पसंद नहीं करेंगे. ఆర్మీ చీఫ్ నిర్ణయంతో కాశ్మీర్ అల్లరి మూకల ఆగడాలు ఖచ్చితంగా ఆగిపోతాయన్నారు రక్షణ రంగ నిపుణులు ఎస్ఆర్ సిన్హో. కాశ్మీర్ లో శాంతి స్థాపన జరగాల్సిన అవసరం ఉందన్నారు. सिक्योरिटी फोर्सेस को साफ क्लियर इंस्ट्रक्शंस नहीं मिलेंगी, इसको लगाना सिक्योरिटी फोर्सेस के लिए मुश्किल होगा. इसलिए गवर्नमेंट के क्लियर ऑर्डर्स का देना जरूरी है और ये इसलिए भी जरूरी है कि ये लगातार ऐसी घटनाएं बढ़ती जा रही हैं और ज्यादातर जो है जमीन के ऊपर जो है लोकल्स आकर के उनकी मदद कर रहे हैं, जिससे कि ये आतंकवादी भागने में सफल हो जाते हैं. ఉగ్రవాదాన్ని సహించేది లేదని చెబుతున్న కేంద్రం రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతోంది. తాజాగా ఆర్మీ చీఫ్ చేసిన కామెంట్స్ ను కాశ్మీరీలు మాత్రం తప్పుపడుతున్నారు.